నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లబోతూ ఉన్నారు నేతలు. మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. ఇక్కడ చూసినట్లయితే భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోతుందేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు వెళ్తూ ఉన్నారు, అది కూడా 5 బస్సులో. మన రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా ఒక బస్సులో వెళ్తే ఆ రోజు హెలికాప్టర్లో దాన్ని కౌంటర్ చేసేందుకు నల్గొండ వెళ్ళాడు కేటీఆర్. ఆ రోజు వీళ్ళందరినీ రమ్మని చెప్పి పిలిచినా కూడా వాళ్ళు రాలేకపోయినారు. వైట్ పేపర్ని ప్రజెంట్ చేసిన ఆ రోజు కేసీఆర్ బర్త్డే రూపంలో సభకు కూడా గైరు హాజరై ఉన్నారు. సో ఈ రోజు చూసినట్లయితే ఎవరూ లేకుండా వాళ్లే సోలోగా మేడిగడ్డకు వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందండి. వాళ్ళ సొంత మీడియాని తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఉంటుందేమో దీనిలో భాగంగా. మొదట మేడిగడ్డ బ్యారేజీ, అదేవిధంగా తర్వాత అన్నారు. ఇక ఒకవైపు ఎదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు లెక్కలతో సహా ఈ రోజున మేడిగడ్డకు ఎలాంటి డిజైన్స్ తీసుకొచ్చారు, కేసీఆర్ ఎవరి అనుమతి లేకుండా ఆయన సొంత డిజైన్స్తో ఇంజనీర్ అని చెప్పుకునే అంశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో. ఈరోజు చూస్తే కేటీఆర్ అంటే మేడిగడ్డకు వెళ్తోంది, మేడిగడ్డను కాంగ్రెస్ ముంచేయబోతోంది, భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోతోందేమో అంటూ కూడా మాట్లాడారు ఆయన. సో అక్కడ ఆల్రెడీ ఎలక్షన్కు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, పిల్లర్లు కూడా కుంగిపోయాయి, పగుళ్ళు కూడా వచ్చాయి. అది మొత్తం నేషనల్ మీడియాలో కూడా ఫోకస్ అయింది. బట్ ఆ అంశాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ముంచాలని చూస్తుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇంత హాస్యాస్పదంగా ఉన్నాయి కేటీఆర్ కామెంట్స్. ఇది యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కామెంట్స్గానే చూడాలి. సో తెలంగాణ భవన్ నుంచి దాదాపు 200 మంది నాయకులు బీఆర్ఎస్ నేతలను తీసుకొని వెళ్తున్నారు అక్కడికి. ఇక దానికి కౌంటర్గా ఈ రోజున పాలమూరుకు కాంగ్రెస్ ఇవాళ వంశీచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేల పర్యటన. ఉదయం 11 గంటలకు కరివెన రిజర్వాయర్కు వెళ్ళబోతున్నారు వాళ్ళు. అదేవిధంగా ఆయన కామెంట్స్ కూడా కేటీఆర్కి సంబంధించి, రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం, కేసీఆర్పై కాంగ్రెస్ నేత వంశీచంద్ర ఫైర్ అంటూ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ వంశీచంద్రని అందరికంటే ముందుగానే రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు. పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా తను కోస్గి సభలోనే పాల్గొంటూ రేవంత్ రెడ్డి అక్కడ కొన్ని కీలక ప్రకటనలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపనలు చేశారు వారం రోజుల క్రితం. అదే సమయంలో అందరికంటే ఫస్ట్గా ముందు తన నోట్లోంచే రేవంత్ రెడ్డి నోట్లోంచి వంశీచంద్రరెడ్డికి సంబంధించిన ఒక ప్రకటన అయితే వచ్చింది. సో వంశీచంద్ర ఈరోజు పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అదే సమయంలో వీళ్ళు ఏదైతే చెలో మేడిగడ్డ అంటూ కూడా హడావిడి చేస్తూ ఉన్నారో, వీళ్ళు కూడా చెలో పాలమూరు అంటూ కూడా కాంగ్రెస్ ఒక లీడ్ తీసుకుంది. ఈ రోజున వాళ్ళకి పోటీగా రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తా అంటూ కూడా వంశీచంద్ర సవాల్ చేశారు కేసీఆర్కు. సో ఇక వంశీచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేల పర్యటన 11 గంటలకు కరివెన్ రిజర్వాయర్కు వెళ్తున్నారు. ఆ తర్వాత ఉద్దండాపూరు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు కూడా సందర్శించబోతున్నారనే అంశాన్ని బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. పోటాపోటీగా ప్రాజెక్టుల సందర్శన, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ అంశాన్ని హైలైట్ అయితే చేసింది ఈ రోజున వెలుగు లీడ్ ఐటమ్గా. ఇక్కడ చూస్తే చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో దానికి కౌంటర్గా చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సిడబ్ల్యూసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వీరపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మసూదన్ రెడ్డి, శ్రీహరిముద్రాజ్ శుక్రవారం పాలమూరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. దేవరకద్దర్లో మొదట 11 గంటలకు కరివెన్ రిజర్వాయర్కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు జడ్చర్ల నియోజకవర్గంలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్కు, అనంతరం సాయంత్రం 4 గంటలకు షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు వెళ్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనే అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రాణహిత, చేవెళ్ల, తుమ్మిడిహట్టిని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి ఉంటే ఈ స్థాయిలో కాళేశ్వరం, మేడిగడ్డ డిఫెన్స్లో పడే కాదు అనే అంశాన్ని ఒకవైపు ఎదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు పీపీటీతో సహా ఈరోజు వివరిస్తున్న క్రమంలో ఈరోజు చెలో పాలమూరు ప్రాజెక్టుకు అయితే వీళ్ళంతా కూడా పాలమూరులో ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు ఒక సరికొత్త వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు రాబోతోంది.